Please subscribe to Over 7 Media. అన్న ఆలస్యం చేయకుండా నెక్స్ట్ మాట్లాడేది ఎవరో మీకు తెలుసు కదా. ఎస్, మనోజ్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకున్నాం. ఇప్పుడు మంచి మనోజ్ గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. జై బాలయ్య. అందరికీ నమస్కారం. నాకు ఈరోజు ఇక్కడ ఉండడం చాలా హ్యాపీగా ఉంది. బ్రదర్ జే, ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్. గజానా ఫిలిం టీజర్ చాలా 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 బాగా వచ్చింది అండ్ ఐఎమ్ రియలీ ఇంప్రెస్డ్. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఒక కొత్త టీంతో, ఎందుకంటే ఇన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండి కూడా యాక్టర్స్గా ఒక హీరోగా చేసుకుంటూ ఒక సినిమా డైరెక్ట్ చేయాలనే థాట్ వచ్చినా ఆ థాట్ని దాన్ని ఫుల్గా తీసుకెళ్ళాం చాలా వరకు, ఎందుకంటే అదొక భయం, అదొక బాధ్యత. అండ్ అలాంటి బాధ్యతని నువ్వు ఫస్ట్ సినిమాకి నువ్వు ఒక డైరెక్షన్ అండ్ యాక్టింగ్గా చేస్తూ అండ్ ప్రొడ్యూస్ చేస్తూ ఇట్స్ నాట్ ఎ జోక్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ అటెంప్ట్కి, ఆ ధైర్యానికి నేను ఫ్యాన్ అయ్యాను బ్రదర్. సూపర్. జీవితంలో ఏదైనా ముందుకెళ్ళాలంటే ఎప్పుడూ ఏదో ఒక రిస్క్, ఒక నమ్మకం పెట్టుకొని దానికి తగ్గట్టు కష్టం పడితేనే ఆ ఫలితం వస్తుందండి. ఈరోజు అవన్నీ కష్టపడి డైరెక్షన్, యాక్టింగ్ చేశారు కాబట్టి ఈరోజు ఇంత గొప్పగా వచ్చింది టీజర్. అండ్ ద హోల్ టీమ్కి, క్యాస్ట్ అండ్ క్రూకి ఆల్ ది వెరీ బెస్ట్. లుక్స్ వెరీ ప్రామిసింగ్. అలాగే ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ మనీష్ శర్మ గారు, ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయనతో నాకు పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే, మా నాన్నగారి సినిమా రాయలసీమ రామన్న చౌదరి 2000 వచ్చింది, 2000లో. ఆ సినిమాకి నేను అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశాను. అండ్ రామన్న రాయలసీమ రామన్న చౌదరి ఆ పాట ఉంటుంది కదా, టైటిల్ సాంగ్. సో అది దగ్గరుండి ఐ వాజ్ లక్కీ ఇనఫ్ టు విట్నెస్ ఆయన ఆ మెలోడీ, ఆయన మ్యూజిక్ కొడుతున్నప్పుడు. అండ్ ఈ రీసెంట్గా కూడా చెన్నై లవ్ స్టోరీ అని ఒక గొప్ప హిట్ ఇచ్చారు. అండ్ ఐ హోప్ అండ్ ప్రే అండ్ ఐ ట్రస్ట్ ఆ హిట్, అది ఆ సాగా ఇట్ స్టిల్ కంటిన్యూస్ విత్ దిస్ ఫిలిం ఆల్సో అని. ఇండస్ట్రీకి కొత్త పాత ఉండదండి, ఇండస్ట్రీకి కులం గోత్రం ఉండదండి. ఇట్ ఈస్ ఆల్ పొలిటికలైజ్డ్. సో కళామా తల్లికి ఏ కులం లేదు, మతం లేదు. సినిమా వాళ్ళకి కానీ, మన ఆడియన్స్కి కానీ, ఇక్కడున్న మీడియా వాళ్ళకి కానీ మనందరితో ఒకటే కులం, ప్రేమికులం. సో కొత్త పాత ఉండదు సినిమాకి. సినిమా బాగుంటే చాలు. ఈ రోజుల్లో పెద్ద సినిమానా, చిన్న సినిమానా, మీడియం సినిమా అని కాదు, అది ఏ రేంజ్ సినిమానో అది ఫస్ట్ ఆట పడిన తర్వాత తెలుస్తుంది. అండ్ ఇట్స్ వీఆర్ ఇన్ బ్యూటిఫుల్ జోన్. ఎలాంటి సినిమానైనా చిన్న పెద్ద కాకుండా, కొత్త పాత కాకుండా కంటెంట్ బాగుంటే చాలు. ఈ రోజుల్లో దుమ్ము లేపేస్తున్నారు. అండ్ ఐఎమ్ హోపింగ్ అండ్ ఐఎమ్ ప్రేయింగ్ ఈ సినిమా గొప్ప హిట్ అవుతుందని కోరుకుంటున్నాను. అండ్ పేరున అండ్ మీ వైఫ్ డాక్టరు, ఎలాగా నేనేం చెప్పాలి వైఫ్ గురించి అంటే, బ్రదరు ప్రొఫెషనల్గా డాక్టర్, కానీ ప్రతి భార్య డాక్టర్ బ్రదరు. నేను ఇది ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను అయ్యా. సో హ్యాపీ ఇక్కడ అందరూ ప్రెస్కి, మీడియాకి, ప్రతి ఒక్కరికి, నాకు తెలిసిన వాళ్ళకి సో హ్యాపీ టు సీ యూ ఆల్. అండ్ ఈ సినిమాకి సపోర్ట్ చేయండి ప్రతి ఒక్కరు. అండ్ ఫస్ట్ సినిమాకి ఇంత మంచి ఎంకరేజ్ చేసుకుంటూ వచ్చిన ఫ్యాన్స్కి, ప్రతి ఒక్కరికి, ఎంతో దూరం నుంచి వచ్చిన వాళ్ళకి రియలీ హ్యాపీ, సో హ్యాపీ ఈ ఎంకరేజ్మెంట్కి. మీరు క్షేమంగా ఉండాలని నా భగవంతుడిని కోరుకుంటున్నాను. ఐ లవ్ యూ ఆల్. టేక్ కేర్. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ మనోజ్ గారు. థ్యాంక్ యూ సో మచ్. సీ యూ అండి. అండ్ అలాగే శ్రేయాస్ మీడియా టీంకి, శ్రీనివాస్ గారికి, ముఖ్యంగా లక్ష్మి గారికి,
అండ్ గజ సినిమా తప్పకుండా థియేటర్స్లో చూడండి. ఇందాక ఆయన చెప్పినట్టే గజ సినిమా వచ్చాక గజ గజ అవుతుందని, ఆడిస్తుందని దేవుడిని కోరుకుంటున్నాను. హాయ్ జిమ్ము తల్లి, ఓ హీరో గారి పాప. హాయ్ తల్లి. క్యూట్. నమస్తే. ఓ గుడ్ జాబ్, గుడ్ జాబ్. అందరికి హాయ్ చెప్పు. పోరాను. లవ్ యూ ఆల్, లవ్ యూ ఆల్. అందరూ ఇంటికి సేఫ్గా డ్రైవ్ వెళ్ళండి. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. విషింగ్ ద హోల్ టీమ్ ఆఫ్ కల్చర్ ఏ సూపర్ డూపర్ సక్సెస్. హైదరాబాద్లో నర్సరీ ఉంటే పిలిచి 10 నిమిషాలు చెప్తే 5 నిమిషాల్లో లిరిక్స్ రాసి ఇచ్చాడు. నెక్స్ట్ ఈవెంట్ అది ఉంటుంది, అప్పుడు ఆయన గురించి నేను పూర్తిగా మాట్లాడతా. ఆ సాంగ్ ఎలాగ బజ్ క్రియేట్ చేస్తుంది అన్నది 100% కాన్ఫిడెంట్గా చెప్తున్నా. అండ్ సారీ, నేను సుల్లాన్ గురించి, మనోజాన్ గురించి లాస్ట్లో మాట్లాడతా. అండ్ పద్మనాభం గారు, ఈయన నాకు ఎప్పటి నుంచో కూడా నాకు ఏదన్నా సరే చేద్దాం, సరే చేసి ముందుకెళ్ళిపో అని చెప్పి ఎప్పటికప్పుడు సపోర్ట్ చేస్తూ ఉంటారు. సో అలా సపోర్ట్ చేసే వాళ్ళు ఉండడం చాలా అదృష్టంగా భావించాలి. ఎందుకంటే ఆయన నాకే కాదు చాలా మందికి సపోర్ట్ చేస్తూ ఉంటారు. ఆయన లెవెల్ బెస్ట్ ఎంత చేయాలన్నది అంతా తను చేస్తూ ఉంటారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ పద్మనాభం గారు. అండ్ మా ఫ్రెండ్, మా కొంచెం జాన్ జిగిరి, ఈయన కొంచెం శివనీల్ సతీష్ గారు. ఈయన అంటే నాకు చాలా ఇష్టం. అంటే డివోషనల్గా అండ్ అన్నట్లుగా ఉంటాడు. చాలా మంచి మనిషి. సో ఎప్పటికప్పుడు నాకు సరే ఇది కాదు భయ్య, అది కాదు భయ్య, ఇది ఇలా చేసే భయ్య, భయ్య నువ్వు కేజీఎఫ్ సినిమా చేసే భయ్య అంటారు. అంటే మన మీద అభిమానం. బట్ నిజంగానే సినిమా చాలా బాగుంటుంది. నేను దాని గురించి కూడా తర్వాత మాట్లాడతాను. సో ఫర్నా శెట్టి, మా హీరోయిన్, ఆమె పర్ఫార్మెన్స్ ఈ సినిమాలో, అంటే ఆమె చూడడానికి సింపుల్గా కనిపిస్తుందేమో, బట్ ఆ పర్ఫార్మెన్స్ ఈ సినిమాలో చూసిన తర్వాత మీరు చెప్తారు వావ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఇదైతే నేను 100% చెప్తున్నా. సో మా వైఫ్ గురించి ఏం మాట్లాడాలో నాకేం తెలియదు. ఎందుకంటే ఆమె సర్జరీలు గిజ్జరీలు అని చెప్పి హాస్పిటల్లో తిరుగుతుంటుంది. ఏం చేస్తున్నారా ఏంటో నాకేం మెంటలో చేస్తుందంటది. ఆమెకి ఏం తెలియదు, మన ఫీల్డ్ వేరు, ఆమె ఫీల్డ్ వేరు, అంటే కంప్లీట్ డిఫరెంట్. హీరో యాక్టర్ డాక్టర్ కాంబినేషన్ చాలా రేరు. సో షీఈ్ వెరీ, ఏం చెప్పాలరా నీ గురించి, ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. ఎందుకంటే రోజు ఏదో చెప్పుకుంటూనే ఉంటాం. తను చాలా అంటే చాలా ఎంకరేజ్ చేస్తుంది. అండ్ ముఖ్యంగా మా మదర్, ఫాదర్. ఈరోజు నేను ఇక్కడ నుంచుని మాట్లాడుతున్నానంటే బికాజ్ ఆఫ్ అందరికీ రీజన్ వాళ్ళే. అమ్మ నాన్న, చాలా మీకు నేను అలాంటి మాటలు చెప్తే నాకు సిగ్గుగా ఉంటుంది, నేను చెప్పలేను. చాలా థ్యాంక్స్ అని చెప్తా. ఎందుకంటే నేను 18 years తర్వాత పుట్టా మా మమ్మీ డాడీకి. సో కొంచెం వాళ్ళు ఎమోషనల్గా ఉంటారు. బట్ నేను అలా మాట్లాడిపించలేను, ఎందుకంటే ఆ అది సినిమాలో చూపిస్తాను కానీ బయట చూపించను. ఓకే. సో అండ్ మా ఆంటీ, అత్తయ్య గారు, సో ఆమె కూడా నాకు చాలా సపోర్ట్ చేశారు. అండ్ మా బ్రదర్, అంటే వీళ్ళందరి పేర్లు చెప్పాలి ఎందుకంటే జీడిపి ఫ్యాన్సా? సరే, ఆడికి ఒక చిన్న ఫాలోయింగ్ ఉంది. ఓకే, పెద్దదేనా? ఓకే, రైట్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. సో అందరి గురించి ఎందుకు చెప్పాలంటే మనతో జర్నీ చేశారు కదా, అంటే మీడియా వాళ్ళకి మీకు ఎందుకు సోది అనిపిస్తుందేమో, బట్ అందరి గురించి చెప్పాలి, ప్లీజ్ ఏమనుకోద్దు. ఇప్పుడు నాకు మా వైఫ్ చెప్పినట్టు ఒక బ్యాక్ బోన్ పిల్లర్, నా హార్ట్ లాగా ఉండే ఒక వ్యక్తి ఉన్నారు. అది చలనశెట్టి సునీల్ అన్న. ఈయన ఒకసారి క్లాప్స్ ప్లీజ్. అంటే ఆయన అందరికీ ఎంత ఇన్స్పిరేషన్ అంటే, మనకి ఒక భూమికి భారం అయితే ఎర్త్ వేక్స్ లాంటివి వస్తూ ఉంటాయి. బట్ సునీల్కి ఏం వచ్చినా సరే ఒక చిన్న స్మైల్, ఏం అడిగాను కదా నువ్వు ఎంత స్ట్రెస్ ఉన్నా ఎందుకు అంత నార్మల్గా ఉంటావని, నేను అది సునీల్ని చూసి నేర్చుకున్నా. సో అలాంటి గొప్ప వ్యక్తి అయినా నువ్వు ఏ కష్టమైనా చెప్పి ఏదైనా చెప్పి ఏదో అయిపోద్ది, ఏదో సాల్వ్ చేద్దే, టెన్షన్ పడకు. సో అలాంటి మోటివేషన్ పర్సన్ మన లైఫ్లో ఉండడం మన అదృష్టంగా భావించాలి. సునీల్ అన్న, లవ్ యూ అన్న. ఎప్పుడు రారు ఏ ఈవెంట్కి, బట్ ఈ ఈవెంట్కి వచ్చారంటే ఆయనకున్న దానికి, ఆయనకి అసలు నేను చెప్పడం చాలా మందికి తెలుసు అన్న గురించి.
బట్ వచ్చారంటే బికాస్ ఆఫ్ నా మీద ఉన్న ఆ లవ్తో వచ్చారు. అన్న నీవు అంటే నీకు ఇలాంటి ఇష్టం ఉండవు, పెద్ద పెద్ద డైలాగులు చెప్తే తిడతాడు మళ్ళీ బయటకు వెళ్ళిన తర్వాత. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న, లవ్ యూ. ఇప్పుడు నాకు ఒక చిన్న హీరో, చిన్న హీరో కదా, నేను ఎవడికి తెలీదు. చిన్న హీరో అంటే మళ్ళీ చిరాగ్గా ఉంటుంది. అంటే ఒకడు న్యూ కమర్ వచ్చి ఆడే సినిమా చేసాడు, ఈడు చేసాడు, బొక్కలే సోది ఏం చెప్తారా, ఏమి నల్లరా అంటారు. బట్ మీరందరూ నా గురించి వచ్చారు చూసారా, లవ్ యూ. ఎవడన్నా సరే ఇదే స్టేజ్ నుంచి, ఇదే చిన్న స్థాయి నుంచి మొదలవుతారు. సో మొక్క వచ్చిన తర్వాతనే చెట్టు అవుతుంది, చెట్టు అయిన తర్వాత మొక్క అవ్వదు. సో ప్రతి స్టెప్ ఇక్కడి నుంచే మొదలవుతుంది. నేను చెప్పేది ఏంటంటే, నా కోసం అంటే ఇలా కొత్త వాడి కోసం ఒకటి వెనకాల నిలబడే వ్యక్తి ఎవడన్నా ఉన్నాడంటే ఆల్వేస్ మనోజ్ అన్న. చాలా మందికి ఫ్యాన్స్ మామూలు సినిమాలు చూసో అది చూసో కనెక్ట్ అవుతూ ఉంటారు. మనోజ్ అన్నకి ఫ్యాన్స్ హార్ట్తో కనెక్ట్ అవుతుంటారు. హార్ట్, ఆయన ఒక పాజిటివ్ ఆరా, నిజంగా ఆయన పాజిటివ్ ఆరా, ఉన్నది ఉన్నట్టు బల్ల గుద్ది చెప్తాడు. నేను సినిమాకి ట్యాగ్ లైన్ గట్స్గా బాబు అని పెట్టాను, నేను కాదు, అన్న గట్స్గా బాబు. సో మనోజ్ అన్న గురించి నేను ఎంత చెప్పినా తక్కువే. అన్న లవ్ యూ అన్న, ఒక చిన్న హగ్. సో అన్న బ్యాక్ టు బ్యాక్ 4 ఫిలిమ్స్తో వస్తున్నాడు అన్న. టీజరు తుక్కి ఏమంటారు, దుమ్ము దులు పడేసావు నువ్వు. డేవిడ్ రెడ్డి టీజరు దుమ్ము దులిపేసింది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. ఇప్పుడు ఇంకా నా సినిమా గురించి చెప్పాలి, సోదంతా చెప్పాను. సోది కాదు, సారీ అన్న, అది కాదు నేను ముందు చెప్పింది సోది. అన్న నా గురించి చెప్పింది పక్కన పెట్టండి. పేరున పోడి లాస్ట్లో సోదని అందరినీ ఒకే దెబ్బకి తీసేసాగ. అంటే సినిమా గురించి అంటే నాకు కొంచెం సినిమా గురించి చెప్పాలంటే నా డప్పు నేనే కొట్టుకున్నట్టు ఉంటుందేమని చెప్పి భయం వేస్తూ ఉంటుంది. అరే ఆపరా బాబు అన్నట్టు. ఎందుకంటే మనం అనుకుంటాం కదా, నేను ఆ సీట్లో ఒక ఆడియన్స్ కూర్చునే ఈ సినిమా రాశా. నేను ఈ సినిమా స్టోరీ నేను ఎవరికైనా చెప్దాం అనుకున్నప్పుడు నీకు ఎందుకు చేస్తారా హీరో, అసలు నీకు ఎందుకు వింటారా ప్రొడ్యూసరు, అరే అంటే మనం చెప్తే వినరా అంటే అందరూ వస్తున్నారు కదంటే ఎవడో విండో టైం వేస్ట్, ఇలాంటి వాళ్ళు సతీష్ గారు లాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు టైం వేస్ట్, ఏదైనా ఉంటే నువ్వు పీక్కో అన్నారు. సో నిజంగానే నేను పీక్కున్నా. అది 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 ఏదో మీ కాంట్రవర్సీ కోసం తమ్మనైల్స్ కోసం కాదు, కానీ ఏదో కష్టపడ్డాం. ఈ సినిమా టీజర్ ఎలా ఉంది? సో ఆ టీజర్ అన్నది చాలా శాంపిల్. అది సినిమా అదిరిపోద్ది, మామూలుగా అదిరిపోద్ది 100% చెప్తున్నా. ప్రతి సీను ఎంగేజింగ్గానే ఉంటుంది. నేను తర్వాత ప్రెస్ మీట్లో మాట్లాడతాను సినిమా గురించి. డైలాగ్ నా సినిమాలో హీరో ఫస్ట్ డైలాగ్ ఉంటుంది, అది మీ అందరికి కనెక్ట్ అవ్వచ్చు. రే బామ్మద్ది, అన్ని పోర్టుల్లో ఏ పోర్టు ఎప్పిక ఉంటుందో తెలుసారా? వెన్ను పోటు రా బామ్మద్ది. వెన్ను పోటు పొడిచిన మాత్రం అస్సలు వదలకూడదురా. ఇది హీరో క్యారెక్టరేషను. ఈ డైలాగ్ తోటే హీరో వస్తాడు, ఇంట్రడ్యూస్ అవుతాడు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ, ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ, ఇక్కడ కూర్చున్న అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. శివన్న ఒకసారి స్టేజ్ మీదకి రారా. శ్రేయస్ శ్రీనివాస్ గారు చాలా గ్రాండ్గా చేశారు. సో మీడియా పీపుల్ అందరూ కూడా చాలా సపోర్ట్ చేశారు. సార్ మీరు కొంచెం ఎంకరేజ్ చేయండి సార్, మీరు చాలా అట్లా ఇంటర్వ్యూలో కనబడుతుంటారు, మీరు కోపంగా ఉంటారు. బట్ సార్ మీ పేరు సార్? నిశాంత్ గారు అంట సార్. ఇంటర్వ్యూస్ అంతా కొంచెం కాదు అంటే నాకు అంటే చూస్తే భయం వేస్తుంది ఒక్కొక్కసారి. అమ్మో ఏమన్నా అంటే అరే అన్నట్టు అంటే ఉండాలి అటెన్షన్, అప్పుడే మనకు బాగుంటుంది, ఆ కిక్ వస్తుంది. లేదు గీతా భగత్ సింగ్ గారు, ఆవిడ చాలా ఇంటర్వ్యూస్లో మాకు మీరు వచ్చి చేయడం చాలా గొప్ప విషయంగా భావిస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరన్నా లక్ష్మి గారు,
ఆమె అయితే చాలా ఫాలోఅప్ చేసి శ్రేయస్ మొత్తం అంతా ఆమె హ్యాండిల్ చేస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. సతీష్ గారు, శివ గారు వచ్చేసారు. ఓకే శివన ఒకసారి శివన, థ్యాంక్ యూ వెరీ మచ్ సపోర్టింగ్ ఫర్ యూ. యా, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా డెఫినెట్లీ మళ్ళీ చెప్తే మేము ఒకసారి వాట్ ఎవర్ ఐ సెడ్ ఇట్ లైక్ అది రైటేనా? ఫర్నాజ్ యా ఫర్నాజ్ ఓకే పర్ఫెక్ట్, నేను కరెక్ట్గా చెప్పాను. గో హెడ్. అందరికీ నమస్కారం. ఈ వేదికపై నన్ను ఒక కళాకారిగా స్వాగతించి నా భావాలను మీతో పంచుకునే అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. I cannot speak Telugu, but I just memorized few lines so that I can interact with each one of you. I'm extremely grateful for this opportunity to each one of you, my director sir, producer sir, cinematographer sir, and everyone who has been associated with this project. Thank you. I'm feeling very happy and excited. Please go and watch our film. I'm sure you all are going to love it. Thank you. థ్యాంక్ యూ సో మచ్. ఎవరు నేర్పించారు కానీ తెలుగులో నేను కూడా ఆ పదాలు వాడిను. అంతగానో గ్రాంధికల్లో నేర్పించారు. ఎవరండి ఆయన? ప్లీజ్ చేంజ్ యువర్ తెలుగు టీచర్ ఫస్ట్. అండ్ నా ఐ రిక్వెస్ట్ ద బ్యూటిఫుల్ ప్రొడ్యూసర్ మైత్రి గోయింగ్ టు స్పీక్. మైత్రి శరణ్ గారు మాట్లాడతారు ఇప్పుడు. అందరికీ నమస్కారం. So, firstly, thank you for all the media people and the guests who are actually waiting almost 2-3 hours Ankunta. Thank you, and we are so grateful. Firstly, starting with Manoj sir. Thank you sir for honoring this. నాకు ఇందాకే చెప్పాను, మనోజ్ సార్ is when I was at SRM Medical College, he was our guest. And fast forward, ఇవాళ మా మూవీకి గెస్ట్గా రావడం రియల్లీ ఐఎమ్ ఫీలింగ్ సో గ్రేట్ఫుల్. And coming to Sunil Anna, he is our pillar of strength, I can say. More than everything, ఆయన గురించి తెలిసిన వాళ్ళైతే one thing I'll say, he's the best human being ever I saw. I can say that, Anna. Thank you so much. Next, our team, my co-producers, Mansoon Khan Gaucho, Padnav Garu, really a great support for me and the entire movie. And also our DOP, Jagdish Garu, and Sridhar. Where is Sridhar? Yeah, I call him. Yes. And my edit. Come! అండ్ ఎడిటర్ గారు వంశీ, ఆయన గురించి స్పీచ్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో చెప్తాను. సో ఎండ్ ఆఫ్ ది డే దే ఆర్ ఆల్మోస్ట్ అవర్ ఫ్యామిలీ బికాస్ వీ హ్యావ్ బీన్ వర్కింగ్ విత్ దిస్ ప్రాజెక్ట్ ఫర్ సో లాంగ్ అండ్ ఆల్మోస్ట్ అప్ అండ్ డౌన్స్లో అన్నిట్లో మేము కలిసి చేసాము. రియల్లీ థ్యాంక్ యూ సో మచ్. సో కమింగ్ టు హీరోయిన్ ఫర్నాజ్, షీఈస్ వండర్ఫుల్ పర్ఫార్మర్. యూ కెన్ సీ ఇన్ ద మూవీ. నేను చెప్పింది ఖచ్చితంగా అగ్రీ చేస్తారు. చాలా బాగా పర్ఫామ్ చేసింది మూవీలో. థ్యాంక్ యూ ఫర్నాజ్. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, మై హస్బెండ్ జై. ఐ నో ఓకే, ఈ మూవీకి ఏమన్నా సోల్ స్టార్టెడ్ విత్ దట్ జై. నేను ఇప్పటి వరకు అంటే మూవీస్ లవర్స్ అందరూ ఇదే అనుకుంటారేమో, బట్ యాజ్ ఐఎమ్ వెరీ బ్యాడ్ ఎట్ మూవీస్. తినతో పరిచయం కాకముందు నుంచి అసలు నాకు టైం కూడా ఉండేది కాదు, బికాజ్ ఐఎమ్ వెరీ బిజీ ఇన్ స్టడీయింగ్. ఒక్క మనిషికి ఇంత పిచ్చి ఉంటుందా మూవీస్ అనేది ఈ తినతో జర్నీలోనే నాకు తెలిసింది. ఈజ్ కంప్లీట్లీ ఇన్ టు దిస్ మూవీ. ఒక అంటే మీకు తెలుసో లేదో, ఒక రైటర్గా, డైరెక్టర్గా, ప్రొడక్షన్ ఆల్సో హీ హ్యాస్ టేకెన్ ఆన్ హిస్ షోల్డర్ అండ్ హీ హ్యాస్ డన్ ద బెస్ట్. మీరు మూవీలో ప్రతి ఫ్రేమ్లో తన హార్డ్ వర్క్ కనిపిస్తుంది అండ్ రియల్లీ గ్రేట్. ఇన్ని టెన్షన్స్ ఉన్నా కూడా హీల్ బి వెరీ కూల్ పర్సన్ అనమాట. దట్స్ సో గ్రేట్ ఆఫ్ హిమ్. అండ్ ఇంత బాగా జరిగింది, ఇంత బాగా మీరు విజువలైజ్ చేస్తున్నారు మూవీ అంటే, ఈవెన్ సాంగ్స్ కానీ బీజిఎం కానీ, మనీష్ శర్మ సార్, ఐ ఫర్గాట్ టు టెల్, అసలు ఆయన సాంగ్స్ వినుకుంటూ మనం పెరుగుంటాము. హీస్ నాట్ దేర్ టుడే, బట్ డెఫినెట్లీ విల్ సీ ఇన్ హిస్ నెక్స్ట్ ఈవెంట్. వండర్ఫుల్ మ్యూజిక్ ఇచ్చారు, వండర్ఫుల్ బీజిఎం ఇచ్చారు. అండ్ జై సాట్ విత్ హిమ్ అండ్ మేడ్ ఇట్. అండ్
మన మిట్టపల్లి గారు కూడా వండర్ఫుల్ మ్యూజిక్స్, ఒక 2-3 సాంగ్స్ అయితే మీరు కంటిన్యూస్గా బజ్ చేస్తూ ఉంటారు, అంత బాగుంటాయి. సో థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. మీరు అందరూ థియేటర్స్లో చూడాలి మూవీ. మేబీ నా స్పీచ్ లాంగ్ ఉండొచ్చు, ఇంకా చెప్పాలని ఉంది. బట్ వన్ థింగ్ ఇంకొకటి కూడా చెప్తాను. ఒక మూవీ అంటే మీలా నేను కూడా అక్కడే కూర్చునేదాన్ని, ఇటు సైడ్ ఎప్పుడూ లేదు. ఓకే, సో ఒక మూవీ చూసేటప్పుడు బాగుంది బాగాలేదు అని ఈజీగా చెప్పేస్తాం. ఒక్కొక్కసారి చూడకుండానే ఒక ఫ్రెండ్ చెప్తే బాగాలేదు అని చెప్పేస్తాం. కానీ ఒక మూవీ వెనకాల పడే కష్టాన్ని మీరు నిజంగా విట్నెస్ చేస్తే చాలా అనిపిస్తుంది. అరే మనం ఎలా చెప్పాంరా ఈ మూవీని ఇలా అనిపిస్తుంది. ఎందుకంటే ఒక 10 minutes సీన్ ఆల్మోస్ట్ 1 day కష్టపడతారు వాళ్ళు, ఒక్కళ్ళిద్దరు కాదు, ఎంటైర్ టీమ్. సో ప్లీజ్ డోంట్ గివ్ జడ్జ్మెంట్స్ బేస్డ్ ఆన్ జస్ట్ సమ్ టాక్. ప్లీజ్ వాచ్ ద మూవీస్. అది మా మూవీ అనే కాదు, ప్రతి ఒక్క మూవీ, బికాజ్ దట్స్ అ మెయిన్ థింగ్ ఫర్ ఎనీ స్టార్ టు కమ్ అప్. సో ఒక్క స్టార్, ప్రొడ్యూసర్, ఒక హీరో వీళ్ళే కాదు, దీని వెనకాల చాలామంది లైఫ్స్ ఉంటాయి. సో మీరు ఖచ్చితంగా మూవీ థియేటర్స్లో చూడండి. ఇది కొంచెం ఇందాక చెప్పినట్టు ఇది జస్ట్ టీజరే, ఇంకా యూ విల్ సీ లాట్ థింగ్స్ కమింగ్ అప్. థ్యాంక్ యూ సో మచ్. మాత్రం మెలోడీ బ్రహ్మ, ఈయన సినిమాని ఇన్హాన్స్ చేసి నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తాడు. లవ్ యూ మనీ సార్, మీకు ఒంట్లో బాగలేదు రాలేదు, బట్ మీరు అద్భుతమైన సపోర్ట్ ఇచ్చారు ఈ సినిమాకి. ఇంకా నా మిత్రుడు సతీష్ జై గురించి చెప్పేది ఏంటంటే ఎంతో కష్టపడి ఈ సినిమాని నెక్స్ట్ లెవెల్ చేశాడండి. ఈ గజ అనేది ఏంటంటే ఒక అరాచకం, ఒక యాటిట్యూడ్ కలిస్తేనే ఈ గజ అండి. అంత భయంకరంగా ఈ సినిమా చేశాడు. ఇప్పుడు మనం తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో చేసిన ప్రతి సినిమా అవుట్ ఆఫ్ వెళ్తే కొన్ని సినిమాలని వాళ్ళు రిసీవ్ చేసుకోరండి. మనం బయట నుండి వచ్చే ప్రతి సినిమాని మనం రిసీవ్ చేసుకుంటాం, ఎనీ లాంగ్వేజ్. ఇప్పుడు సినిమా రాగానే ఇది కన్నడ సినిమాన, మా వాడిని కన్నడ యష్ లాగా ఉన్నారు ఇలా అంటున్నారండి. మన సినిమాని కూడా ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు తీసుకునే రేంజ్కి ఈ సినిమా వెళ్ళాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, సినిమా అవుట్పుట్ అయితే నెక్స్ట్ లెవెల్ అండి. నేను సినిమా చూశాను కాబట్టి కాన్ఫిడెంట్గా చెప్తున్నా, ఒక మాస్ కమర్షియల్ సినిమా అయితే మా వాడు ఇచ్చాడు. ఈ సినిమాతో మా వాడు హీరోగా, డైరెక్టర్గా 2 విధాలుగా నిలదొక్కుకోవాలని, ఇండస్ట్రీకి మళ్ళీ ఒక కొత్త హీరో వస్తున్నాడు. ఈ సినిమా గురించి నాకు 3 years బ్యాక్ నాకు కథ చెప్పాడండి. ఫస్ట్ మేము చాలా క్లోజ్. కథ చెప్పినప్పుడు సూపర్గా ఉంది మనం చేద్దామని, అప్పుడు నేను వేరే కమిట్మెంట్లో ఇదిలో ఉంటే ఈ కథ చెప్పాడు. తర్వాత వచ్చి మళ్ళీ ఒక 1 year తర్వాత మళ్ళీ మా సినిమా రిలీజ్ టైంకి కలిసాడు. ఏమైంది భయ్య అంటే, హీరోలు డేట్లు ఇదే చెప్తున్నాడు. నేనన్నా ఇంకా హీరోలు పట్టుకుని నువ్వు 1.5 year 2 years వెయిట్ చేస్తే ఉన్న ఏజ్ కూడా పోద్దు బాబు, డబ్బులు సరే సంగతే, టైం వెరీ వాల్యుబుల్ అంటే, అయినా నువ్వు ఇంత బాగున్నావు కదా, 6 pack చేయొచ్చు కదని మేము జిమ్ కలిసి చేస్తుంటాం అన్న. అప్పుడు మైండ్లో పునాది, సరే భయ్య ఇంట్లో కూడా డిస్కస్ చేయి, నువ్వు తప్పే ఉంది, మేడం గారు డాక్టర్ గారే కదా ఏమంటారంటే, వాళ్ళ సపోర్ట్తో కూడా మా వాడు హీరో అయ్యాడు. వెరీ హ్యాపీ. సినిమాతో మంచి తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి మంచి హీరో డైరెక్టర్ వస్తున్నాడు. అదేవిధంగా ఫర్దర్గా కూడా మంచి భవిష్యత్తు మా తమ్ముడికి, మా సతీష్ జైకి ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, ఆడియన్స్ ఈ గజాని ఈ రోజుతో బాబు, ఇక నువ్వు ఈ గజాని ఈ రోజుతో నువ్వు గజ అంటే అంత బలం అండి. గజ అంటే తెలుసు కదా మీకు. మా వాడు ఈ గజాన్ని మోస్తానే ఉన్నాడు. ఈ రోజు నుంచి ఈ రోజు నుంచి మీ ప్రేక్షక దేవుడికి వదులుతున్నాం. ఈ గజానికి నుంచి మీది ప్రేక్షక దేవుళ్ళు ఈ సినిమాని ముందుకు తీసుకెళ్లి బ్లాక్ బాస్టర్ చేస్తారని మనస్ఫూర్తి కోరుకుంటూ, థ్యాంక్ యూ ఆడియన్స్, థ్యాంక్ యూ మీడియా పీపుల్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ యాంకర్ గారు. నిన్న మిమ్మల్ని అల్లు అర్జున్ గారు పొగడ్డం మాకు ఎంతో ఆనందంగా ఉంది. మాకు అల్లు అర్జున్ గారికి ఏదో లింక్ ఉంది. ప్రతి ఈవెంట్ తర్వాత మనం కలుస్తున్నాం. థ్యాంక్ యూ. గుడ్ లక్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సోదరులకి అండ్ అదర్ ఆడియన్స్కి ముందుగా కంగ్రాచులేషన్స్. ఎందుకంటే నాకు జై ఎప్పటి నుంచో పరిచయం, వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా. సో ఒక ప్యాషన్తో ఒక హాబీని, డ్రీమ్ని పర్స్యూ చేసిన వ్యక్తిగా నేను బెస్ట్ విషెస్ ఇవ్వడానికి, ఎందుకంటే దిస్ మై ఫస్ట్ గెస్ట్గా ఇలాంటి సినిమా ఫంక్షన్కి రావటం. నేను ఎప్పుడు అలా సినిమా చూసి అలవాటే, కానీ గెస్ట్గా ఇవాళ పిలిచి అవకాశం ఇచ్చింది తమ్ముడు జైకి. ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్. అండ్ ఎస్పెషల్లీ ఈ సినిమా కోసం కష్టపడి, ఎందుకంటే ఒక ప్రొడ్యూస్ చేయడమే ఒక పెద్ద భారం, అలాంటిది హీరోగా, డైరెక్టర్గా, ప్రొడ్యూసర్గా అన్ని పాత్రల్లోనూ చేసి ఇవాళ ఇంత కష్టంగా సినిమా రిలీజ్ చేయడం, తప్పకుండా ఈ సినిమా బాగా ఆడాలని కూడా ఆశిస్తూ ఆల్ ది బెస్ట్ అండ్ మేక్ ఏ బిగ్ కెరియర్ ఇన్ దిస్ ఫీల్డ్. థ్యాంక్ యూ అండి. ఎస్పెషల్లీ హీరోయిన్కి, అలాగే ఇక్కడున్న ముఖ్యమైన డిపార్ట్మెంట్ హెడ్స్ అందరికీ, డిఓపి గారు కానీ, ఎడిటర్ గారు అందరికీ కూడా పేరు పేరున నేను బెస్ట్ విషెస్ తెలియజేస్తూ ఐ విష్ దిస్ మూవీ విల్ డూ వెరీ వెల్. అండ్ యా, అఫ్ కోర్స్, సారీ, మా బ్రదర్ మనోజ్ గారు ఇవాళ చీఫ్ గెస్ట్గా వచ్చి
ఇవాళ ఇలాగ డెబ్యూ స్టార్కి ఇంత తోడుగా, ఎందుకంటే ఇన్న ఫీల్డ్లోనే చాలామంది ఇంత ఇదిగా రారు, కానీ బ్రదర్ కోసం ఇవాళ మనోజ్ గారు ఇచ్చి ఈ ఈవెంట్ని అంతటినీ కూడా ఐ థింక్ ఇంత బాగా జరగడానికి కూడా ముఖ్య కారణమైన బ్రదర్కి కూడా ఆల్ ది బెస్ట్ బ్రదర్, నీకు కూడా. థ్యాంక్ యూ సునీల్ గారు, థ్యాంక్ యూ సో మచ్. మొదటిసారిగా ఈవెంట్ అన్నారు, ఇలా మళ్ళీ మీరు ఈవెంట్స్, బ్లాక్ బస్టర్ సక్సెస్ మీట్లో ఇలా పార్టిసిపేట్ చేస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ సతీష్ జై గారికి అండ్ ఎంటైర్ టీమ్కి. అండ్ నా సతీష్ జై ఆయన పేరు, సో ఆయన సినిమాలు చూసి, ఆయన యాక్టింగ్ చూసి జై సతీష్ అనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను. సో ఎస్, ఆలస్యం చేయకుండా ప్రొడ్యూసర్గా, డైరెక్టర్గా అండ్ హీరోగా గజాని మన ముందుకు తీసుకొస్తున్న సతీష్ జై గారు మాట్లాడుతారు నా. అందరికీ నమస్కారం అండి. కాదు, ఒక్క 2 నిమిషాలు సైలెంట్గా. కాదు, ఒక్క 2 నిమిషాలు సైలెంట్గా మాట్లాడేస్తున్నారు కదా ప్లీజ్. అందరికీ నమస్కారం అండి. కాదు, ఒక్క 2 నిమిషాలు సైలెంట్ ప్లీజ్. అందరికీ నమస్కారం అండి, మీడియా మిత్రులకి అండ్ స్టేజ్ మీద ఉన్న ప్రతి ఒక్కరికి పేరున చెప్తాను నేను. మన మధుసూదన్ గారు నాకు చాలా సపోర్ట్ చేసి కోసం థ్యాంక్ యూ అండి, చాలా థ్యాంక్ యూ సో మచ్. అండ్ సినిమా నెక్స్ట్ లెవెల్లో విజువలైజ్ చేసాడు మన సతీష్కి నాకు దాదాపు 10 సంవత్సరాల అనుబంధం, ఇంతకు ముందు సినిమాలో కానీ తర్వాత కానీ సో ఫ్యూచర్లో కూడా ఇలాంటి అనుబంధం ముందుకెళ్తుంది. ఈ సినిమా గొప్ప విజయాన్ని సాధిస్తుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద పీపుల్ హూ హ్యాస్ విజిటెడ్ దిస్ ప్లేస్, మీడియా అండ్ ఇన్ ఆల్ ద గెస్ట్. సునీల్ గారికి థ్యాంక్ యూ సో మచ్. చాలా థ్యాంక్ యూ. నా ఫ్రెండ్ సతీష్ జీ మంచి మిత్రుడు, బాగా ఈ సినిమా కోసం బాగా కష్టపడ్డాడు. సో మా సహకారాలు అందించాము. మీరు ప్రేక్షకులు వచ్చిన అందరికీ చాలా సంతోషం. ఈ సినిమాని మంచిగా ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.